ఇదంతా మొత్తం మంచుతో కమ్ముకొని పోయింది. ఫుల్ వర్షం పడ్డది. ఏం చేయాలో కూడా సమజ్ అయితే లేదు. చూడరు మీరు, ఎంత ముందరికించి వచ్చేటోళ్ళు ఏం కనిపిస్తలేరు, ఎవ్వరేం కనిపిస్తలేరు. అంత మంచు, పొగ మంచు ఉంది, చలి పెడుతుంది. అయినా కూడా అయితలేదు నాకు. ఘోరంగా ఉంది నా సిచ్యువేషన్. అసలుకి కింద ఏం కనబడతలేదు, పైన ఏం కనబడతలేదు, నాకు ముందర దారి కూడా కనబడతలేదు. పోతూనే ఉన్నా నేను. అవ్వా, ఏదైనా సరే ఇక పోవాల్సింది, ఇక తప్పదు కదా. ఇక పొగ మంచి అయింది. కనిపిస్తుందా మీకు ఏమన్నా? అగో ఆడికెళ్ళి వెహికల్ వస్తుంది కదా, ఆ పొగలా ఏం కనబడితే లైట్ వేసుకుంటేనే ఆ కొంచెం ఇట్లా లైట్ అనేది కనిపిస్తుంది, లేకుంటే ఏం కనిపిస్తలేదు. ఇక అట్లుంది సిచ్యువేషన్. ఇక చూడరి మొత్తం ఎంత డీప్ ఫారెస్ట్ అంటే చాలా వరకు చాలా వదిలేసుకుంటూ వస్తున్నా, కానీ అసలు మాటలాడ చెప్పలేము. అసలు అంత అందంగా ఉన్నాయి ప్రదేశాలన్నీ. ఒక్కసారి పొగ మంచి క్లియర్ అయిందనుకో ఏం అనిపిస్తుంది తెలుసా మీరు? అబ్బా ఇంత బాగుందని అంటారు. సూర్యుడు పైకి వెళ్ళి ఇట్లా కొడుతున్నాడు, మెల్లమెల్లగా ఈ పొగ మంచి అనేది పోతా ఉంది. కానీ అల్టిమేట్ లొకేషన్స్ అది, నిజంగా చెప్తున్నా. చూసాక కానీ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా. బ్రేక్లు ఒకటి పడతలేవు, కరెక్ట్ ప్రాపర్గా పడతలేవు బ్రేక్లు. చాలా ఎక్కువ గట్టిగా దొక్కాల్సి వస్తుంది. బాబు ఇక ఏమైనా కనిపిస్తుందా? అయ్యో, కిందికి కావాలి ఇప్పుడు నేను, కానీ ఏం కనిపిస్తలేదు. ఇగో అమ్మ ఇప్పుడు క్లియర్గా ఉంది. మళ్ళీ వస్తుంది ఎంతోసేపు పట్టదు. ఇక వచ్చిందా మళ్ళా పొగ మంచు. ఇదంతా మనం మేఘాలు అనుకుంటాం కదా, అవే ఈ మేఘాలు. ఇక చూడరి మొత్తం ఎంత డీప్ ఫారెస్ట్ అంటే చాలా వరకు చాలా వదిలేసుకుంటూ వస్తున్నా, కానీ అసలు మాటలాడ చెప్పలేము. అసలు అంత అందంగా ఉన్నాయి ప్రదేశాలన్నీ. ఒక్కసారి పొగ మంచి క్లియర్ అయిందనుకో ఏం అనిపిస్తుంది తెలుసా మీరు? అబ్బా ఇంత బాగుందని అంటారు. సూర్యుడు పైకి వెళ్ళి ఇట్లా కొడుతున్నాడు, మెల్లమెల్లగా ఈ పొగ మంచి అనేది పోతా ఉంది. కానీ అల్టిమేట్ లొకేషన్స్ అది, నిజంగా చెప్తున్నా. చూసాక కానీ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా. బ్రేక్లు ఒకటి పడతలేవు, కరెక్ట్ ప్రాపర్గా పడతలేవు బ్రేక్లు. చాలా ఎక్కువ గట్టిగా దొక్కాల్సి వస్తుంది. బాబు ఇక ఏమైనా కనిపిస్తుందా? అయ్యో, కిందికి కావాలి ఇప్పుడు నేను, కానీ ఏం కనిపిస్తలేదు. ఇగో అమ్మ ఇప్పుడు క్లియర్గా ఉంది. మళ్ళీ వస్తుంది ఎంతోసేపు పట్టదు. ఇక వచ్చిందా మళ్ళా పొగ మంచు. ఇదంతా మనం మేఘాలు అనుకుంటాం కదా,
అవే ఈ మేఘాలు. ఇప్పుడు చూడండి ఎట్లుందో రోడ్డు. రాంట్రా బాబు, ఇంట్లో కూడా ఇంట్లో కూడా అటువైపు నుంచి వెళ్ళాలి ఇప్పుడు. చుట్టూ తిరుగుడే ఉంది. వీడవడ మంచిగా సైకిల్ ఆడుకుంటాడు. మంచిగా బండి ఆడుకుంటుండేది. నీళ్ళు అనేది ఎట్లా పోతుంది, నీళ్ళు పైకించి వచ్చిన నీళ్ళు కొండలకెళ్ళి. ఎట్లా ఉందా సైకిల్. దీనికి అర్థం నేను కొంచెం కిందికి వచ్చినా అని అర్థం. ఆ మంచు కొండలకి వెళ్ళి నేను కిందికి అయితే వచ్చేసిన. ఈ నీళ్ళే జలపాతాలాగా కిందికి వెళ్ళి పోతుంది. మళ్ళీ నాకు కింద కలుస్తాయి నీళ్ళు. ఇప్పుడు పైన కలిసిన నీళ్ళు అవి ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చినాక వస్తాయి. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మంచు పొగ మంచింది. కొంచెం ఇక మళ్ళీ స్టార్ట్ అయింది. కొన్ని దిక్కులల్లా అది అయిపోలే అనమాట. అంటే మస్తు ఉంది అసలు ఇది. అసలు ఇదంతా చూడండి. అబ్బా, ఇలా మొత్తం ఆ కొండ పైన పొదలకి వెళ్ళి వస్తున్నాయి. ఆడ వాటర్ ఫాల్ ఆడ కనబడుతుంది. అందుకు అల్లకించి ఈ బండల కిందికి వెళ్ళి ఇట్లా అని వచ్చి ఇదంతా పోతుంది. బాబా ఏమున్నది అసలుకి. అది రోడ్, అట్టి నుంచే రోడ్, అదంతా వాటర్ ఫాల్ అవుతుంది. అందుకెళ్ళి మొత్తం వాటర్ ఫాల్. ఇది రోడ్డు మొత్తం డీప్ అంటే డీప్ ఉంది. ఇటు చూడండి అసలు ఏముంది అసలుకి. అబ్బా, ఎంత పోయినా కూడా ఏదో ఒకటి డిఫరెంట్గా లొకేషన్ కనిపిస్తూనే ఉంది. అసలు మొత్తం కిందికి వెళ్ళి వాటర్ పోతూ ఉన్నాయి. ముందరికి లారీ వస్తుంది, చూసుకోవాలి. ఆ బండి పోతుంది చూడు.
ఆహాహాహా. చూసారు కదా ఎట్లా ఉంది అందులో వాటర్ ఫాల్. చాలా బ్రేక్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాడు, అట్లా కంట్రోల్ చేసుకొని కొడుతున్నా. ఇప్పుడు కనిపిస్తున్నాయి మెల్లగా. ఇక ఆ కొండ చూడు, అబ్బా అబ్బా అబ్బా, ఇది చూస్తేనే ఏమన్నా అనిపిస్తుంది అసలుకి. ఇక చూడ రోడ్ కనిపిస్తుంది ఆడ, అది ఆడుకోవాలి ఇప్పుడు నేను. ఇటు నుంచి ఇట్లా అని వచ్చి మళ్ళీ అట్లా తిరిగి ఇట్లా అని వచ్చి అట్లా పోవాలి, అట్లా కిందికి వెళ్ళిపోవాలి మళ్ళా. అది కనిపిస్తుంది ఆడ, కనిపిస్తుందా లేదో నాకైతే క్లియర్ కనిపిస్తుంది. ఇది ఇంట్లో స్క్రీన్లో కనిపిస్తుంది అట్టుంది. అక్కడ సిటీ కనిపిస్తుంది, ఆడుకోవాలన్నమాట. అది ఎదురుగా కనిపిస్తుంది కదా పొగ మంచి కమ్ముకున్న అదంతా కొండ ఉంది కదా దాని పక్కనది. అలాంటి దాన్ని పక్కన దాని చుట్టూ ఇట్లా తిరిగేసి ఇట్లా వస్తున్నా నేను, ఇట్లా మొత్తం ఇట్లా తిరిగేసి వస్తున్నా. మామూలుగా తిరగలే అసలు. అవుతుంది నిన్నే ఈ అడవిలోనే. నేను ఏడుదాకానే పోతాను అనుకుంటే ఇలా ఏడుదాకా పోలేదు. నిన్న పోలేకపోయినా ఇవాళ పోలేకపోయినా. కష్టం ఇట్లా అయితే. హైదరాబాద్ అని వస్తుంది, హైదరాబాద్ వరకు వెళ్ళిపోవాలనుకున్నా, కానీ ఎట్లయినా సరే ఈరోజు వెళ్ళిపోతా వాళ్ళ వరకు. అయితే లేదు నాతో. టైం 6 అవుతుంది, 6:30 సారీ. ఇంకా నేను ఏం దొరకలేదు, ట్రై చేస్తా ఉన్నా. కానీ ఉండడానికైతే చిన్న చిన్న విలేజ్లు వీళ్ళు వస్తేనే భయపడతారు. అంతేకాకుండా నాకు తినడానికి కూడా ఏమైనా రెండు అవైలబుల్ ఉండేటట్టు ఉంటే అట్లా బెటర్ ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ ఒకటే ఉంటే కష్టం. అయితే నైట్ లేట్ అయిపోయింది, ఇన్ని 6:30 అట్లా అవుతుంది. ఆల్మోస్ట్ నేను అనుకున్న ప్లేస్కి అంతా రాలేదు, కానీ కొంచెం ట్రై చేస్తే ఖచ్చితంగా నేను ఆటోడా వెళ్ళిపోతే నేను ఒక 20 కిలోమీటర్లు వస్తుంది. కాకపోతే నైట్ 8:30 అవుతుంది. అంత రిస్క్ చేసిపోనికి ఇదేమి ఇండియా కాదు. మళ్ళీ అక్కడ ఏం దొరకకపోతే పరిశాన్ అవుతుంది. అవన్నీ ఎందుకులే రిస్క్లని నేను ఇన్నే ఒక చిన్నది ఏదో విలేజ్ లాంటిది వచ్చింది, పేరు లేని విలేజ్లు ఇవి. ఇక ఈడికి వచ్చినా ఈడు ఉంటున్నా. ఇక పర్మిషన్ ఎవరిని అడగాలి. ఇది లైక్ బస్ స్టాండ్ లాంటిది. ఇది ఇక్కడ ఇట్లాంటిది ఉంటుంది, మీకు స్టార్టింగ్లో చూపెట్టినాయి కదా అలాంటిది. ఇది ఇట్నే పెట్టి ఇట్నే వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి ఏరియాలల్లో. బేఫికర్గా ఉండొచ్చు అంతే, ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే దొంగతనాలు ఇక్కడ మన దగ్గర జరిగినట్టు ఇక్కడ అంతా కూడా ఏముండవు. సో కాబట్టి ఈరోజు నైట్ నేను ఇంకా ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాను. మీకు కనిపిస్తుందో లేదో ఆ కొండ ఉంది కదా, ఆ కొండ ఇట్లా ఉంది కదా, దీని వెనకాల పోవాలన్నమాట. దాని వెనకాల పోతే ఇక కథం. నేను స్టార్టింగ్లో రూట్ ఏదైతే డివైడ్ అయిందో ఆ డివైడింగ్ రోడ్కి వస్తాయి అన్నమాట. అమ్మో ఈ రోడ్ ఏమో అనుకున్నా కానీ నార్మల్గా లేదు, ఎక్కించుడు అట్లనే ఉంది, దిగుడు అట్లనే ఉంది. వీడికేంచి ఎక్కిస్తే అబ్బా చాలా వరకు అసలు రికార్డ్ చేయలే నేను, కానీ అసలు ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. అమ్మో ఎక్స్పెక్ట్ కూడా చేయలే నేను అసలుకి, అంత ఘోరంగా ఉంది. ఓకే కానీ ఎవరు పడతారు రాలేరు, ఎవరు పడతారు తొక్కలేరు. నిజంగా చెప్తున్నా, చాలా కష్టం ఇది, అంత ఈజీ అయితే కాదు, అందరు చేయలేరు ఇది. ఎక్కించుడు నాకైతే అర్థమైతే లేదు.
అడ్వెంచర్ అంటే సైకిల్ చేయాలంటే ఖచ్చితంగా ఇట్లకించి పోవాలి. వాడికి తినడానికి తిండికి ఏం లేవు, హోటల్ లేవు, గీటల్ లేవు, ఏం లేవు. చాలా రిస్క్ ఇక కూడా ఏం హోటల్ లేవు, ఏం లేవు. నేను ఏదో వండిపోయినా, ఇక ముందర కొద్దిగా ప్రాబ్లం అవుతుందేమో అని ఇన్నే అయిపోయింది. చూద్దాం ఎట్లా అవుతుంది అట్లా. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసి ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి, కీప్ వాచింగ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.